దైవ లక్షణాల్లో జాతకంచండి లక్షణాలు స్వభావం కాదు నేను మాట్లాడు. దైవ లక్షణాలలో మొదటి లక్షణము అమర్త్యత. అమర్త్యత అమర్త్యత అంటే మరణము లేకపోవుట, బ్రాకెట్లో నిత్యము ఉండుట. అమర్త్యత అని మనం మాట్లాడేటప్పుడు నిత్యము ఉండుట. ఇక్కడ మనం చూడాల్సినది, మనము మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్త గమనిస్తే దేవుడు అమర్త్యత గలవాడన్న సంగతి మనకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో మనకి కనపడుతుంది. ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు అని చెప్తాడు. సమీపం పరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి అమరత్వం అనేది దైవ లక్షణంలో ఒక లక్షణం. పరిశుద్ధాత్మను కూడా మనం మాట్లాడినప్పుడు అదే ఆయన కూడా అమరత్వం కలిగిన వాడే. ఆయన నిత్యుడు, నిత్యుడు ఆత్మ అని మనం చూస్తాం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటేను క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తుంది. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మర్త్యత అని మనం చదివేటప్పుడు క్రీస్తు ప్రభు వారికి దైవత్వములో మనం చర్చించిన పైన ఉన్న ఇద్దరికి లేని ఒక లక్షణం ఉంది. ఏ లక్షణం ఉందన్నమాట? పైన ఉన్నవారు ఆత్మలో, పైన ఉన్నవారు ఆత్మలో. నెంబర్ 1 అది కూడా రాసుకోవాలన్నమాట. మనం వస్తామన్నమాట. దేవుడు ఆత్మయై ఉన్నాడు. నిత్యుడు ఎలాగవుతున్నాడంటే ఆత్మయై ఉన్నాడు. అన్ని ఆత్మలో నిత్యం ఉండేవా? అన్ని ఆత్మలో నిత్యం ఉండేవి కాదు. అయితే నిత్యము ఉండే ఆత్మలవి నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? నిత్యం ఉండే ఆత్మలు వీరు సహజంగానే ఆత్మలు అన్న వెంటనే ఒకటే బంచ్లోకి రావాలన్నమాట. నిత్యం ఉండేవి ఆత్మలు అన్న వెంటనే సహజంగా ఒకటిగా రావాల్సి నిత్యం ఉండేవి. కాబట్టి మొదటి లక్షణము దేవుడి ఆత్మయ్య ఉన్నాడు. రెండోది ఆయన అమర్త్యత గలవాడై ఉన్నాడు. అలాంటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సంగతి ఏంటి అంటేను, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ విషయం అయితే ఆయన అమర్త్యత గలవాడే. ఆత్మ విషయం అయితే ఆయన అమర్త్యత గలవాడే. మర్త్యత దేని బట్టి వచ్చిందన్నమాట? దేహమును దాల్చుట బట్టి వచ్చింది. మృతి పొందింది కూడా దేహమే. మృతి పొందింది కూడా దేహమే, ఆత్మ కాదు. ఆత్మ మరణించే అవకాశం ఉందా? ఆత్మ మరణించే అవకాశం ఉంది. ఆత్మ మరణించే అవకాశము పాపము ద్వారా సంభవిస్తుంది. ఆత్మ మరణించే విధానము పాపము ద్వారా సంభవిస్తుంది. పాపము చేయగా దేహం పాపం చేస్తే దేహం మరణించదు, ఆత్మ మరణిస్తుంది. మరొకసారి, దేహం పాపం చేస్తే దేహం మరణించదు, ఆత్మ మరణిస్తుంది. అయితే దేహము పాపాన్ని బట్టి కాక కాలాన్ని బట్టి మరణిస్తుంది. రెండింటికి తేడా అర్థమవుతుందా? పాపాన్ని బట్టి కాక కాలాన్ని బట్టి మరణిస్తుంది, లేక కాలమును అవలంబించి అతిక్రమించుట వల్ల మరణిస్తుంది. కాలంతో ముడే కానీ దేహానికి పాపముతో ముడి కాదు. మరణము, దేహం యొక్క మరణము కాలంతోనూ కాల అతిక్రమముతోనూ ముడే కానీ, జాగ్రత్తగా గమనించండి, కాలంతోనూ కాల అతిక్రమంతోనూ అన్నాను. కాలాతిక్రమం అంటే ఏంటి? కాలానికి ముందు చచ్చిపోవటం.
కాలానికి ముందే ఎలా చచ్చిపోవచ్చు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, లేకపోతే ఇతరులు మనల్ని హింసించి చంపేయచ్చు, ఎలాగైనా అనమాట. అది కాలానికి ఉందన్నమాట. కాలం వచ్చి చచ్చిపోయేది నిర్ధారించబడిన కాల సమయములు దేవుని యొక్క వశములో ఉండగా అది నిర్ధారిత కాలమునందు ఈ భూమిని వదిలే కాలం. అది ఇప్పుడు దేహము మృతి చెందుతుంది. రైటా? ఆత్మ మరణించేదాగా ఆత్మకు దీనికి సంబంధమే లేదు. ఏం సంబంధం ఉంది? దేహం చేస్తే ఆత్మకు అంటుతుంది, కానీ దేహం చేసిన పాపము ఆత్మకు అంటుతుంది, కానీ దానివల్ల ఆత్మ మరణించేదానికి హేతు అవుతుంది. కానీ దేహం చేసిన పాపము దేహానికి అంటదు. దేహం చేసిన పాపం దేహానికి అంటదు. అయితే దేహం చేసిన పాపమునకు ప్రతిఫలం దేహమే అనిపిస్తుంది, మరియు ఆత్మ అనిపిస్తుంది. బ్రతికుంటే దేహం అనిపిస్తుంది, చనిపోతే ఆత్మ అనిపిస్తుంది. అర్థమైంది చెప్పిన సంగతిలో. కాబట్టి మరణము, ఆత్మకు మరణము అని చెప్పేటప్పుడు దేని బట్టి కలుగుతున్నది? పాపాన్ని బట్టి కలుగుతున్నది. పాపము చేసిన ఎడల ఆత్మ మరణిస్తుంది. ఓకే, ఆత్మకు మరణం ఉంది, నెంబర్ 1. ఆత్మకు నాశనము కూడా ఉంది. ఆత్మకు మరణం ఉంది, నెంబర్ 1. ఆత్మకు నాశనము కూడా ఉంది, నెంబర్ 2. నాశనము మళ్ళా తిరిగి పాపమును ఆధారం చేసుకొని, ఆత్మ యొక్క మరణము దేహములో ఉండగా కలుగుతుంది. ఆత్మ యొక్క మరణము దేహములో ఉండగా కలుగుతుంది. దేహము లేనిదే ఆత్మకు పాపం అంటదు. నేను చెప్పేసాను, మీకు అర్థమవుతున్నాయా? దేహము లేనిదే ఆత్మకు పాపం అంటదు. అయితే ఆత్మ యొక్క నాశనము పాతాళములో సంభవిస్తుంది. ఆత్మ యొక్క నాశనము పాతాళంలో సంభవిస్తుంది. పాపము అంటబడిన ఆత్మయే నాశనమునకు లోనవుతుంది. పాపము అంటబడిన ఆత్మయే నాశనమునకు లోనవుతుంది. మరణానికి స్వయంగా దేహము ధరించిన వాడు ఉత్తరవాది. ఆత్మ యొక్క మరణానికి స్వయంగా దేహము ధరించిన వాడు ఉత్తరవాది. ఈ మరణములోనికి నడిపించేవాడు అపవాది. ఆత్మ యొక్క నాశనమునకు మళ్ళా తిరిగి పాపమే కారణం కనుక దేహము చేత చేయబడిన అవే కారణం. దేహముతో చేయబడిన పాపములే కారణం. ఆత్మను నశింప చేయ శక్తి గలవాడు దేవుడు మాత్రమే. ఆత్మను నశింపచేయ శక్తి గలవాడు దేవుడు మాత్రమే. మీ దేహమును మీ ఆత్మను నరకమును నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడు. లోకస్వార్త 12వ అధ్యాయంలో ఉన్న స్టేట్మెంట్ అనమాట. క్రీస్తు స్టేట్ నశింపచేసే దేవుడు దేనిని? ఆత్మను. ఆత్మ చనిపోతుంది, ఆత్మ నశించిపోతుంది. ఎప్పుడు చనిపోయింది? పాపం చేసినప్పుడు ఆత్మ చనిపోతుంది. అదే పాపం బట్టి అది ఆత్మ నశింప చేయబడుతుంది. అర్థమైందా నేను చెప్పే స్టేట్మెంట్? కాబట్టి పాపరహితమైన ఆత్మ, పాపరహితమైన జీవితము పాపరహితమైన ఆత్మను కలిగి ఉంటుంది. పాపరహితమైన జీవితము పాపరహితమైన ఆత్మను కలిగి ఉంటుంది. పాపరహితమైన ఆత్మ కలిగిన వానికి
పాపరహితమైన ఆత్మ కలిగిన వానికి మరణం ఎన్నటికీ అంటదు, అనగా ఆత్మ సంబంధమైన మరణం అంటదు. దేహం యొక్క మరణము పాపముతో ముడిపడి ఉండలేదు. మరణము పాపముతో అంటబడి ఉండలేదు. కాబట్టి క్రీస్తు ప్రభువారు, ఇప్పుడు క్రీస్తు ప్రభువారు లాజిక్ని తీసుకొస్తాం అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ ఇహలోకమునకు రాకకు మునుపు ఆత్మరూపి ఉండగా అతడు నిత్యము ఉన్నవాడు. అయితే మానవ పాపవాళి నిమిత్తము దేహమును ధరించుకొనగా, మానవాడి పాపాతి నిమిత్తము దేహమును ధరించుకొనగా దేహములోనున్న క్రీస్తు పాపరహితుడుగా బతికేడు కనుక, జీవించాడు కనుక, పాపరహితుడుగా జీవించాడు కనుక పాపము ఆయన యొక్క ఆత్మను అంటలేదు, మరియు మరణమైనను బంధించటము సాధ్యపడలేదు. పాపం ఆయనను అంటలేదు, మరియు మరణమైనను బంధించుట సాధ్యపడలేదు. రాసేసుకుని ఏది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, మరణమైనను బంధించుట సాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేవెను. దేహము ధరించుకొని ఉన్నాడు కనుక మరణం అని మనము చర్చించేది క్రీస్తు ప్రభువారి యొక్క దేహానికి. కావున ఆత్మ సంబంధి అయిన క్రీస్తు ప్రభువారు నిస్సందేహముగా పాపరహితుడై ఉన్నాడు, మరియు ఆ లక్షణాన్ని బట్టి అతడు అమర్త్యత గలవాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మనం 17వ వచనం దాన్ని కోట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడును, మృతుడైన కానీ ఇదిగో ఏ యుగంలో జీవించుచున్నాను. 1:17. కాబట్టి క్రీస్తు ప్రభువారు అమర్త్యత గలవాడు. తర్వాత చూద్దాం. నెక్స్ట్, దేవుడు ఆత్మీయ ఉన్నాడనే పాయింట్ రాసుకున్నాం కదా. దేవుడు దేవుని యొక్క లక్షణాన్ని బట్టి నెంబర్ 1 ఏంటి? అమర్త్యత గలవాడు. నెంబర్ 2 ఆయన ఆత్మరూపి. నెంబర్ 3 ఈ దేవుడు స్వయంభవుడు. దేవుడు అనేవాడు స్వయంభవుడు. దేవుడు అనే వెంటనే ఏం గుర్తుకు రావాలి? నిజ దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ పిలువబడిన వారు, ఆపాదించబడిన వారు, చేయబడిన వారి గురించి మనము మాట్లాడలేదనే సంగతి ఎప్పుడు గుర్తుకు రావాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మనం కాంటెక్స్ట్ ఏం మాట్లాడతాం అన్నమాట, దైవ లక్షణాలు మాట్లాడుతున్నాం కాబట్టి. ఇవి పిలువబడిన దైవములుగా పిలువబడిన వారిలో ఉండవు, లేకపోతే మానవులుగా చేయబడిన వారిలో ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో ఏదియో ఉండదు. ఇవన్నీ దేవునికి మాత్రమే ఉండే, నిజ దేవునికి మాత్రమే ఉండే లక్షణాలు. ఓకే, 3వది ఏం చెప్పాను ఇప్పుడు? స్వయంభవుడు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. స్వయంభవుడు అనే ఆయన యొక్క లక్షణమే మిగతా వాటన్నిటికంటే ఆయనను ప్రత్యేకపరుస్తుంది. మనము లోకములున్న ప్రతి జీవియు, పరమనందున్న ప్రతి జీవియు ప్రారంభము లేనివి కావు.
స్వయంభవం అంటే ప్రారంభము లేనివి అని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, తనంతగా తాను ఉద్భవించినవి అని అర్థం. మొదట ఏమని చెప్పాను? ప్రారంభము లేనివి. నెంబర్ 3, అంతము లేనివి. రైటా? స్వయంభవుడు అనే మాటకు అర్థం అదన్నమాట. ప్రారంభం లేనివి, తనంతకు తాను ఉద్భవించినవి. నెంబర్ 3, ఆపోజిట్ కూడా రాస్తుంది తప్ప. ఎవని చేతనైనను చేయబడినవి కావు. ఎవని చేతనైనను చేయబడినవి కావు. ఎవని వలనైనను ఘనత కొరకు పిలువబడినవి కావు. స్వయంభవ లక్షణము. స్వయం అంటే స్వతహాగా, భవము, స్వయంభూతుడు, దాని పర్యాయ పదాలు అనమాట. స్వయంభూతుడు ఆ మాట యొక్క లక్షణం ఏంటంటే నిత్యము ఉండువాడు అని. స్వయంభవుడు అంటే స్వతహాగా ఉన్నవాడు, కాలంతో పాటు ముడిపడిన లక్షణం. ఎప్పుడైనా జాతకుడు స్వయంభవుడు అనేది కాలంతో పాటు ముడిపడిన లక్షణం. కాలంతో పాటు జన్మించడం కానీ ముడిపడిన వారు కారు అని అర్థం. కాడు. వీళ్ళకి జన్మ అనేదే లేదు. స్వయంభవులైన వారికి జన్మ అనేది లేదు. నెంబర్ 2, ఆరంభం అనేదే ఉండదు. అటువలనే మరణం అనేది ఉండదు, అంతం అనేది ఉండదు. మనము అర్థం చేసుకుంటానికి కొన్ని సంఘటనలను చూద్దాం. మనం ఉదాహరణ చూస్తే మానవులకి ప్రారంభం ఉంది. మానవులకి ప్రారంభము కలదు, అనగా జన్మ ప్రారంభం కలదు. అన్నిటికీ ప్రారంభము కలదు, అన్నిటికీ ముగింపు ఉండదు. కొన్నిటికి ముగింపు ఉంటాయి. ముగింపు ఉన్నవి వేరు, ముగింపు లేని వేరు. రైట్. అన్నిటికీ మరణం కలదు కాదు, అన్నిటికీ ప్రారంభం కలదు. దేవునికి తప్ప అన్నిటికీ ప్రారంభం కలదు. కొన్నిటికి అంతం ఉంది, కొన్నిటికి అంతము లేదు. ఆత్మ లేని వారికి అంతం ఉన్నది, ఆత్మ కలిగిన వారికి ఆత్మస్వరూపులకు అంతం ఉండదు. దేవదూతలకు ప్రారంభం ఉన్నది, నరులకు ప్రారంభం ఉన్నది. దేవదూతలకు ప్రారంభం ఉన్నది, అంతము లేదు. నరులకు ప్రారంభం ఉన్నది, అంతము లేదు. బ్రాకెట్లో ఆత్మకు, దేహమునకు అంతం ఉంది. మళ్ళా తిరిగి అపవాదికి ఆది ఉంది, అంతము లేదు. జీవులకు ఆది ఉంది, అంతము. ఏలయనగా వారు శరీరులు. దీనిని బట్టి దేహం కలిగిన ప్రతిదానికి ఆది అంతమును, ఆత్మ కలిగిన వాటికి ఆదియు అంతము లేకుండా ఉంటవి. దేవుడు ఆత్మ కనుక వీటికి భిన్నమైన వాడు. దేవుడు ఆత్మ కనుక ఈ ఆత్మల కంటే భిన్నము గలవు. ఈ ఆత్మ, దేవుని ఆత్మ మిగతా ఆత్మల కంటే భిన్నము గలవి. అదేదనగా దేవుడు స్వయంభవుడు, మిగతా ఆత్మలనియు స్వయంభవులు కాదు. ఇది దేవునికి మాత్రమే చెందిన ఒక గొప్ప లక్షణం. స్వయంభవం అంటే సొంతగా ఉండటం, ఆవిర్భావం అవటం. ఆత్మకే ఆ లక్షణం ఉంటుంది. అయితే అన్ని ఆత్మలకు ఆ లక్షణం ఉంటుంది అంటేనే మళ్ళీ తిరిగి అన్ని ఆత్మలకు ఆ లక్షణము ఉండవు. నిత్యము నిజ దేవునికి మాత్రమే ఆ లక్షణాలు. దేవుడికి మాత్రం ఉంటుంది. నిత్యం ఉండే లక్షణము దేవుడికి మాత్రం. నెంబర్ 3, కాల పరిస్థితులు.
భూత వర్తమాన భవిష్యత్తులు. భూత వర్తమాన భవిష్యత్తులు. దేవుడు నిత్యముండువాడు గనుక భూత వర్తమాన భవిష్యత్తులతో ఆయనకి పని ఉండదు, మరియు ఆయన కొలవబడేవాడు కాడు. ఏలయనగా ఆయన పరిధిలోకి రాడు. మానవ గ్రహింపు కొరకు గ్రంథంలో కొన్ని పదాలు వాడొచ్చు, కానీ ఆ పదాలు సైతము ఆయన కాలముతో ముడిపడిన వాడు కాడనే, ఆయన కాలముతో పాటు ముడిపడేవారు కాదనే తెలియచేస్తుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మహావృద్ధుడు అనే పదము దేవునికి అలంకార రూపంలో వాడబడిన, మహావృద్ధుడు అని దేవునికి అలంకార రూపంలో వాడబడిన ఆ పదం యొక్క భావము ఆయనకి గతము లేదనే అర్థం. ఆయనకి గతము లేదని అర్థము. కాలముతో పాటు కొలవబడేవాడు కాడని అర్థం. గ్రంథంలో దీనిని వివరించడానికి అనేకమైన పద్ధతులు వాడబడినది. ఆల్ఫయు ఒమేగయు, మొదటివాడు కడపటివాడు, అన్ని కాలములో ఉండువాడు, నెక్స్ట్ అన్ని కాలంలో ఉండువాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఎక్కడ ఉండిద్ది ఇది? హెబ్రాస్పతికి ఉండిద్ది. ఇలాగ అనేకమైన భాషా విధానాల ద్వారా ఆయన స్వయంభవుడనియు, అన్ని కాలంలో ఉండువాడనియు, కాలముతో కొలవబడినవాడనియు, కాలముతో కొలవబడువాడు కాడని విశుద్ధపరుచుతున్నది. దీనికి వాడబడిన అనేకమైన వాక్యాలు లేకుండా పోలేదు. ఒక దినము 1000 సంవత్సరములనియు, గడిచిన నిన్నటి వల్లే జాము వల్లే ఉన్నదనియు, ఒక దినము 1000 సంవత్సరం వల్లే అనియు, అనేకమైన రూపములలో ఈ సంగతులను స్పష్టము చేయుటకు, ఈ సంగతులు స్పష్టం చేయబడినది అని రాస్తుంది. కాలంతో పాటు కొలవబడేవాడు కాడు ఆయన. నెక్స్ట్, ఆయన యొక్క తత్వములో కాలంతో కొలవబడేవాడు కాదు, కానీ కాలజ్ఞానము కలవాడు. కాలజ్ఞానం కావాలంటే 2 సంగతులు అవసరం. కాలజ్ఞానం కావాలంటే 2 సంగతులు అవసరం. జ్ఞానానికి భవిష్యత్తు మరియు వర్తమానమే అవసరం. భవిష్యత్తు మరియు గతము మరియు భవిష్యత్తే అవసరం. కాలజ్ఞానమునకు భవిష్యత్తు మరియు వర్తమానమే అవసరము. వర్తమానం అంట, గతము మరియు భవిష్యత్తే అవసరం. కాలజ్ఞానమునకు వర్తమానముతో పని లేదు. జీవం కలిగిన ప్రతి వాడును వర్తమానమును ఎరగలడు. జీవం కలిగి వివేకత కలిగిన ప్రతి వాడును వర్తమాన కాలజ్ఞానం కలవాడు. గతము మరియు భవిష్యత్ కాల జ్ఞానములో దేవుని వశం. భవిష్యత్తు మరియు గతము మరియు భవిష్యత్ కాల జ్ఞానములో దేవుని వశం. అది నిజ దేవునికి రుజువులై ఉన్నవి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21, 22 వచనాలు, 23 వచనాలు కూడా. రాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విశదపరిచి నా ఎదుట తెలియజెప్పుడు. జరగబో వాటి అంటే భవిష్యత్తు అన్నమాట. విశదపరిచి నా ఎదుట తెలియజెప్పుడే. పూర్వమైన వాటిని విశదపరచుడి. పూర్వం అంటే గతం అన్నమాట. విశదపరచుడి. ఆలోచించి వాటి ఫలము మేమంటే భవిష్యత్తులో వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఆ లక్షణం కలిగిన వారో వారు అన్నారు. మేము ఆలోచించేసి అప్పుడు మేము చెప్తాం అన్న. కాబట్టి ఏ లక్షణం కలిగి ఉండాలన్నమాట? దేవునికి ఏ లక్షణాలు ఉంటాయి అన్నమాట?
గతము భవిష్యత్తును ఎరిగినవాడు. ఎరగగలిగిన లక్షణం కలిగిన వాడు. దీన్ని కొన్నిసార్లు జ్ఞానంతో కూడా ముడివేయచ్చను. దీనిని కొన్నిసార్లు జ్ఞానంతో కూడా ముడివేయచ్చు. జ్ఞానం ఉంది చూసారా, అవును సార్. భవిష్యత్ జ్ఞానము. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పం చొప్పున ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించాను. కాబట్టి కాల జ్ఞానం అనేది భవిష్యత్ జ్ఞానము అని కూడా సంబోధిస్తుంది. భవిష్యత్ జ్ఞానం ఎవరికి మాత్రం ఉంటుంది? దేవునికి మాత్రమే ఉంటుంది. భవిష్యత్ జ్ఞానం ఉందని చెప్పుకుంటున్న శాస్త్రవేత్తలు, లేకపోతే ఏమంటారు, శకునగాండ్లు, అవును సార్. శాస్త్రవేత్తలు, శకునగాండ్లు, కల్దీలు, లేకపోతే చేయి చూసేవారు, నక్షత్రాలు చూసి చెప్పేవాళ్ళు, ఇవన్నీ జ్యోతిషులు, వీళ్ళందరూ నిజమైన కాలజ్ఞానం చెప్పేవారు కాదు. కాలజ్ఞానం తెలిసిన వానికి అతని మరణము కూడా విషిదమే. ఎవరు భౌతికంగా, అది రాసుకొని, భౌతికంగా కాలజ్ఞానం తెలుసని చెప్పుకునే వారికి అతని మరణము సైతము విదితమే. కాలజ్ఞానం ఉండదు కనుక విదితమైన మరణమును అతడు తప్పించుకోలేకపోతున్నాడు. మానవులెవరునూ కాలజ్ఞానం కలవారు కాదు. జ్యోతిషులైన కాలజ్ఞానం ఉన్నట్టు అంచనాలు వేసేవారే కానీ కాలజ్ఞానము కలిగి మాట్లాడేవారు కాదు. ఆ క్షణమున అక్కడ ఏమి సంభవించినో ఎవనికి తెలియదు కనుక మేము కాలజ్ఞానస్థులమని మోసపోరాదు, మభ్యపెట్టరాదు. గమనించదగిన విషయం ఏమనగా కాలము సృష్టితో పాటు ముడిపడినందున సృష్టిలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఇత్యాదిని పరిశోధించి తెలుసుకొనటం వలన కొంత మట్టుకు కాలం తెలుసుకోవచ్చు. కానీ మన జీవితంలో సంభవించే కాలమును తెలుసుకొనుట ఎవని వశములోనూ లేదు. దేవునికి కాల జ్ఞానము ఉండుటకు మూల కారణమేమనగా ఆయన అన్ని కాలములను ఉన్నవాడు కనుక, ఆయన అన్ని స్థలములను ఉండగలిగిన వాడు కనుక, ఆయన సమస్తము చేయగలిగిన వాడు కనుక, ఆయన ఆ జ్ఞానమును సంపూర్తిగా కలిగి ఉన్నవాడు.